అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2026 జాన్వరికి సంబంధించిన మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏ నగరంలోని భారత రాయబార కార్యాలయంలో ఇటీవల భారత సాహిత్య సాంస్కృతిక దిగ్గజం రవీంద్రనాథ్ ఠాగూర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? బీజింగ్. ప్రఖ్యాత చైనా శిల్పి యువాన్ జికున్ రూపొందించిన ఈ శిల్పాన్ని సంగమం ఏ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియన్ ఫిలసాఫికల్ ట్రెడిషన్స్ అనే సాంస్కృతిక సదస్సు సందర్భంగా ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మక ఉర్సులా కే లే గుయిన్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ పురస్కారాన్ని 2025కు గాను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? వజ్ర చంద్రశేఖర. $25,000 విలువైన ఈ పురస్కారాన్ని ఈయన రచించిన రేక్స్ ఫాల్ పుస్తకానికి గాను గెలుచుకున్నారు. నెక్స్ట్, భారతదేశమంతటా కృత్రిమ మేధస్సు ఏఐని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఇటీవల ఏ 2 ప్రముఖ సంస్థలు ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి? అంటే స్థానిక కంప్యూటింగ్ శక్తిని నిర్మించడం, ఏఐ ఆవిష్కరణలను పెంచడం, అధునాతన ఏఐ సాధనాలతో వినియోగదారులు, స్టార్టప్లు వ్యాపారాలను శక్తిమంతం చేయడం ద్వారా అందరికీ ఏఐ మిషన్‌ను ప్రోత్సహించడం ఈ ఒప్పంద లక్ష్యం. ఎవరంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, గూగుల్. నెక్స్ట్, ఇటీవల దేశవ్యాప్తంగా ఎప్పుడు జరిగిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం 3 గిన్నిస్ ప్రపంచ రికార్డులను గెలుచుకుంది. 2025 సెప్టెంబర్ 17, అక్టోబర్ 2. నెక్స్ట్, దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల నమోదు, వర్షపాతం వివరాలతో భారత వాతావరణ విభాగం ఐఎండీ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. 2025 సంవత్సరం దేశ చరిత్రలో 8వ అత్యంత వేడి సంవత్సరంగా నమోదవడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ప్రాణనష్టం గురించి నివేదికలో వివరించారు. 2025లో దేశ వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే 0.28 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. 1901 నుంచి రికార్డులు పరిశీలిస్తే 2025లో దేశంలో 8వ అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. గత ఏడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.17 డిగ్రీస్ ఎక్కువగా ప్రీ మాన్సూన్ అంటే మార్చి నుంచి మే వరకు ఈ సమయంలో 0.29 డిగ్రీస్ ఎక్కువగా నమోదయ్యాయి. పోస్ట్ మాన్సూన్ అంటే అక్టోబర్ టు డిసెంబర్ ఈ సీజన్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.10 డిగ్రీస్ తక్కువగా నమోదయ్యాయి. 2025లో దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 110% అంటే సాధారణం కంటే ఎక్కువ నమోదైంది. అలాగే గత ఏడాది కాలంలో సముద్రాల్లో మొత్తం 4 తుఫాన్లు, 11 వాయుగుండాలు ఏర్పడినట్టు ఐఎండీ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2025లో సంభవించిన వరదలు, పిడుగులు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా మొత్తం 2760 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. వాతావరణంలో మార్పులను పోల్చడానికి ఐఎండీ 1901 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది. ఎందుకంటే భారతదేశంలో వాతావరణ సమాచారాన్ని పరికరాల ద్వారా శాస్త్రీయంగా నమోదు చేయడం ఆ సంవత్సరం నుంచే ప్రారంభించారు. నెక్స్ట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం అంటే సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన 13 మందితో కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నియమించింది. ఈ కమిటీ 3 నెలల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అవేంటంటే తెలంగాణ ప్రతినిధులు, 1 నీటిపారుదల శాఖ సలహాదారు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి ఇంజనీర్ ఇన్ చీఫ్,
తెలంగాణ ప్రభుత్వం 7 పేర్లను ప్రతిపాదించగా, కేంద్రం నలుగురినే పరిగణలోకి తీసుకుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకొచ్చి జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఇంజినీరింగ్ చీఫ్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీర్. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులొచ్చేసి కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్, జాతీయ జల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్, సిడబ్ల్యూసి చీఫ్ ఇంజినీర్. నెక్స్ట్ 2024 జూలై 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన 5 రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో సహా సమావేశమయ్యారు. ఈ భేటీలో నిర్ణయించిన 10 అంశాల ఆధారంగానే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కేవలం నీటి పంపిణీ మాత్రమే కాకుండా ప్రాజెక్టు నిర్వహణ, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి, నీటి విడుదలకు సంబంధించిన సమగ్ర సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి ఆవరణ సాధ్యమైన పరిష్కారాలను కమిటీ సూచించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2025 అక్టోబర్ 29న తమ దేశంలో ఎవరి పర్యటన సందర్భంగా ఆయనకి దక్షిణ కొరియా దేశ అత్యున్నత జాతీయ పురస్కారమైన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వాను ఆ దేశం ప్రదానం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి. ఈ పురస్కారంతో పాటు చియోన్మా చాంగ్ బంగారు కిరీటం ప్రతిరూపాన్ని కూడా ట్రంప్కి దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జె-మ్యూంగ్ ప్రదానం చేశారు. నెక్స్ట్ ఇంగ్లాండ్కి చెందిన దిగ్గజ ఫాస్ట్ బౌలర్కి ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఎవరికంటే జేమ్స్ అండర్సన్కి. క్రికెట్కి ఈయన చేసిన సేవలకు గుర్తుగా ప్రిన్సెస్ ఆన్నే ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెయిన్స్ట్ సైబర్ క్రైమ్పై నగరంలో జరిగిన సమావేశంలో ఇటీవల 72 దేశాలు సంతకాలు చేశాయి. అంటే ఈ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే మొదటి సార్వత్రిక ఒప్పందంగా గుర్తింపు పొందింది. ఎక్కడంటే వియత్నాం రాజధాని హనోయిలో. నెక్స్ట్ భారత్కు చెందిన ప్రముఖ చెఫ్, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీతని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ WFPF 2025 టాప్ అగ్రి ఫుడ్ మార్గదర్శకుల్లో ఒకరిగా గుర్తించింది. అంటే WPFని డాక్టర్ నార్మన్ బోర్లాగ్ 1988లో స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలోని అమెరికాలోని అయోహా రాష్ట్రంలోని డోస్ మోయిన్స్లో ఉంది. వాళ్ళెవరంటే ఆ చెఫ్ సంజీవ్ కపూర్. నెక్స్ట్ భారత్, అమెరికాలు తమ రక్షణ బంధాలను బలోపేతం చేసుకునే దిశగా 2025 అక్టోబర్ 31న ఎన్నేళ్ల పాటు అమలులో ఉండే రక్షణ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంటే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ల మధ్య కౌలాలంపూర్లో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎన్ని సంవత్సరాలంటే 10 సంవత్సరాలు. ప్రపంచ నగరాల దినోత్సవాన్ని వరల్డ్ సిటీస్ డే ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే 2014లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా నిర్వహించారు. 2025లో ఈ దినోత్సవాన్ని పీపుల్ సెంటర్డ్ స్మార్ట్ సిటీస్ అనే థీమ్తో నిర్వహించారు. 2025 దినోత్సవాన్ని అధికారికంగా కొలంబియా రాజధాని బొగాటాలో నిర్వహించారు. ఎప్పుడంటే అక్టోబర్ 31. నెక్స్ట్
బ్రిటిష్ ఇండియన్ నటి మీరా సియాల్ను డేమ్హుడ్ అవార్డు వరించింది. కొత్త ఏడాది పురస్కరించుకుని బ్రిటన్లో కింగ్ చార్లెస్ III ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో డేమ్హుడ్ అవార్డు ఒకటి. కమెడియన్గా, రచయితగా, ఫిల్మ్ మేకర్గా, సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఈ అవార్డుకు మీరా సియాల్ను ఎంపిక చేశారు. ఆమె రచించిన 'అనిత్ అండ్ మీ' పుస్తకానికి 1997లో మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (MBE) అవార్డొచ్చింది. మరో భారత సంతతి వైద్యురాలైన ప్రొఫెసర్ మీనా ఉపాధ్యాయకు కూడా డేమ్హుడ్ అవార్డు ప్రకటించారు. జన్యుశాస్త్ర పరంగా అందించిన సేవలకు గాను ఆమెకు ఈ అవార్డును ఎంపిక చేశారు. నెక్స్ట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ఇజ్రాయెల్ యూదుల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్‌ను అందజేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇందుకోసం శాంతి విభాగంలో తొలిసారి ఇజ్రాయెల్ ప్రైజ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు విదేశీ నేతలెవరికీ ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించలేదు. ఆ అవార్డును అందుకోనున్న తొలి విదేశీ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్, ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఏపీ జెన్కో 2026 జనవరి 4న థర్మల్ ప్లాంట్ల ద్వారా 5808 మెగావాట్లు, జల విద్యుత్ ద్వారా 181 మెగావాట్లు, మొత్తం 6009 మెగావాట్లను ఉత్పత్తి చేసి చరిత్ర సృష్టించింది. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల గతంతో పోలిస్తే రోజుకు సుమారు 1500 మెగావాట్ల విద్యుత్ థర్మల్ ప్లాంట్ల ద్వారా గ్రిడ్‌కి అందుతుందని అధికారులు తెలిపారు. నెక్స్ట్, సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీగా) మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ 2026 జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్, రవీంద్ర కుమార్ 1983లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో నమోదై న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ విద్యుత్ బోర్డు, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కంల స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.